హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఒక్కసారిగా డేంజర్ స్థాయికి చేరింది. ఎందుకంటే ఒక పక్క చలికాలం, దుమ్ము ధూళి, మరో పక్క వాయు కాలుష్యం కూడా తోడవటంతో డబుల్ డిజిట్లో ఉండాల్సినటువంటి ఎయిర్ క్వాలిటీ 237 స్థాయికి చేరింది. దీనిపై అయితే మాత్రం ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధి నిపుణులు అయితే మాత్రం కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. అంటే కొన్ని పారిశ్రామిక వాడలో అయితే మాత్రం ముఖ్యంగా జీడిమెట్ల, అలాగే సనత్ నగర్, బాలానగర్, మల్లాపూర్ ఇలాంటి పారిశ్రామిక వాడలో ఉండే ప్రజలు మాస్కులు ధరించి బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. కొన్ని శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆస్మా అవ్వచ్చు, లేకపోతే బ్రోంకటైటిస్, మరోపక్క సైనసిస్, అలర్జీ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మాస్కులు ధరించి బయటికి రావాలని సూచిస్తున్నారు. అలాగే అంటే ఎప్పుడు కూడా డబుల్ డిజిట్కే పరిమితమైనటువంటి ఎయిర్ క్వాలిటీ అయితే మాత్రం ఇప్పుడు ఎక్కువగా పెరగటంతో అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే శీతాకాలం తగ్గే వరకు కూడా కొన్ని ప్రమాణాలు అయితే పాటించాలని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అంటే ఒక పక్క వాయు కాలుష్యం కూడా పెరిగిపోయింది, వాహన కాలుష్యం కూడా పెరిగిపోవడంతో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే మాత్రం వైద్యులు అయితే సూచిస్తున్నారు.